హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆ, ఈరోజు ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో ఆన్ చేసి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈరోజు నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను నడిపేది ఆటో. ఆ, నేను ఇప్పుడు టైం 8:30 ఎంత అవుతుంది. నేను మా ఊరు నుంచి వైజాగ్ బార్డర్కి వెళ్ళాలంటే ఒక 40 km వెళ్ళాలి. అక్కడ నేను ఊబర్ అనేది ఆన్లైన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 40 km అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి నార్మల్ సర్వీస్ చేస్తాను. అది కూడా ఎంత వచ్చింది అనేది టోటల్ గా ఈ రోజు వీడియో తీసి పెడతాను. ఈ రోజు చాలా చల్లగా ఉన్నది, చిన్న చిన్న చినుకులు, గాలి చల్ల వేసేస్తుంది ఒక పక్క చెప్పాలంటే. నేను వెళ్ళే దారి ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నది. అంతకు ముందు అయితే మట్టి రోడ్ అనమాట ఈ రోడ్ అంతాను. అస్సలు వెళ్ళడానికి వీలయ్యేది కాదు. అప్పుడు నాకు ఆటో లేదు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసరికి వేరే రూట్ ఉంది. ఆ రూట్ అంతా మర్చిపోయి ఈ రూట్ లో వెళ్తున్నారు చాలా మంది. చుట్టూ పొలాలు ఉంటాయి, బాగుంటది. కాకపోతే ఏంటంటే విలేజ్ నుంచి సిటీలోకి వెళ్ళాలంటేనే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. లోకల్ గా స్టాండ్ పెట్టుకుంటూ ఉన్నా అంత సర్వీస్ ఏం అవ్వట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే నేను స్టాండ్ పెట్టలేదు, ఇలాగ ఆన్లైన్ సర్వీస్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ చేసుకొని చేస్తున్నాను. అంతకుముందు నాకు జాబ్ ఉండేది, జాబ్ ప్లస్ ప్లస్ ఇది కూడా పార్ట్ టైం గా చేసుకునేటోడిని. ఆటో ఫైనాన్స్ వచ్చేసేది, అట్ ద సేమ్ టైం నా జాబ్ సాలరీ కూడా వచ్చేది. అదేంటంటే కాంట్రాక్ట్ బేసిక్ వల్ల నేను దాని గురించి వెయిట్ చేసి ఇంకా మళ్ళీ టెండర్ ఇంకా అవలకి రాలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా దాన్ని విరమించుకొని ఆటో కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇది కూడా కొంచెం కష్టపడినంత ఫలితం రావట్లేదు. కాబట్టి అంటే ఆటో ఎక్కువ నలుగుతుంది, మనకు రోజుకు అంత ఫైనాన్స్ అవన్నీ పోయి ఆ మాత్రం మిగిలితే మనకి ఏం సరిపోవట్లేదు. సో నేను ఏంటంటే ఇంకా ఆటో మీద బెటర్ గా ఏదైనా స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. లైక్ ఫ్రూట్స్ బిజినెస్ కానీ, ఆనియన్స్ బిజినెస్ కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. కాకపోతే ఏంటంటే దానికి కూడా ఇంకా ఎంతకంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు, కాబట్టి అంతకన్నా ఆటో వేస్తున్నాను. చూద్దాం. ఇది ఇది కొంచెం అవనేయండి. అయితే ఎంతకంత సేవ్ చేస్తే ఆటో సేవ్ చేసిన డబ్బులతో మళ్ళీ ఆ వ్యాపారం చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కాటా మైకో కొన్నాను. ఇదేంటంటే సరుకు కొనడానికైనా, లేదంటే చిన్న చిన్న ప్లాట్ఫామ్ కానీ, లేదంటే స్టాండ్ పెట్టుకోవడానికి అలాంటివి కయట్లు అవంటి కొనడానికి అమౌంట్ లేదు నా దగ్గర. అందువల్ల ఆగాను అనమాట. అందులో మా నాన్న కూడా బాగాలేదు, మూలవ్యాధి ఇచ్చేసారు అనమాట. అందువల్ల నేను ఏంటంటే మార్నింగ్ టైం కళ్ళంలోకి వెళ్ళి పాలు తీసుకున్న వెంటనే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వస్తున్నాను. అందువల్ల లేట్ అయిపోతుంది. లేదంటే నేను 7:30కి అలా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు కూడా ఇంటి దగ్గర. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ టైం అలా నడుస్తుంది నాకు. సో ఎందుకు అలాగా చేస్తున్నాము, చేసేది ఏదో టైం పాస్ కూడా అవుతుంది కదా అని యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, ఎలాగోలాగా కొంచెం గ్రో అయితే మనల్ని ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒక రాయేద్దాం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు నాకుంటే ఏదేదో చేసేద్దని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేసి ఏం చేయలేదు. అసలు కెమెరా కొన్నాను, అన్ని చాలా డబ్బులు వేస్ట్ చేశాను నేను. అది కూడా ఈఎంఐలో కట్టేవాడిని. పేమెంట్ నెలకి 5,000, 7,000, 6,500 సంథింగ్ ఎంతో. సోనీ A6000 కొన్నాను. ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. వర్షం వస్తే సగం వాటర్ ఆటో నిండిపోద్ది. ఆ పక్కన కనిపిస్తుంది చూస్తారు పైన ఆర్చ్ లాగా, ఆ పక్కన చెరువు ఉంది. ఆ చెరువులో నుంచి ఇలా డైరెక్ట్ వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేటప్పుడు మట్టిగా వెళ్ళడానికి కావాలి, ఫ్లో ఎక్కువ వస్తే. ఆ ఫ్లో తక్కువ ఉంటే వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటంటే నేను ఇప్పుడు ఏ రోడ్డు కనెక్ట్ అవుతున్నానంటే మన విజయనగరం విశాఖపట్నం రోడ్ అనమాట. ఇది వీకే రోడ్ అంటారు. ఆ రోడ్డుకి వెళ్ళి మనం ఇప్పుడు కనెక్ట్ అవుతాం. కొంచెం దూరం ఉంది ఇంకా, అయిపోతే వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు. సో లైఫ్ లో అందరూ ఎదగాలనుకుంటారు, కానీ ఎదగడానికి పెద్ద సాహసాలు కానీ ఇవి కానీ చేయరు. చేస్తే కొంచెం ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం సక్సెస్ అవుతామని కొంచెం నమ్మకం అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ నా గురించి నేను ఇంకా చెప్పలేదు, కానీ ముందు వీడియోస్ చేస్తాను కాబట్టి చెప్తాను. చాలా ఘనకార్యాలు చేశాను, అన్ని నష్టపోయాను. ఫైనల్గా ఆటోకి వచ్చైనా కొంచెం సెట్ అవ్వాలి. ఏదో విధంగా మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి
కొత్తగా మ్యారేజ్ అయింది నాకు. ఇప్పుడు మొన్న 24 నెలలు అన్నమాట. సో ఏంటంటే ఇంకా బాధ్యతలు అనేవి అలాగ పెరుగుతూనే ఉంటున్నాయి. సో అందువల్ల ఏదో ఒక వ్యాపారం చేద్దాం కదా అని డిసైడ్ చేసుకున్నాం. ఇదే విజయనగరం విశాఖపట్నం రోడ్ అన్నమాట. నేను గోపాలపట్నం వచ్చేసరికి 10:30 అయ్యింది. ఇక్కడ ఆన్లైన్ చేస్తాను. నాకు ఇక్కడ వరకు వచ్చేసరికి 150 రూపాయలు వచ్చింది రోజు. చాలా తక్కువ, ఆయిల్ డబ్బులు కూడా రాలేదు. నేను ఇక్కడ నుంచి ఆన్ చేస్తాను ఓలా ఊబర్ అన్నది. చూడండి, అలాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చాం, ఆర్కే బీచ్ దగ్గరికి. నేను రోజుకి వెళ్ళలేదని, డైలీ వస్తే 2 రోజులకి ఒకసారి అయినా లేకపోతే రోజుకి ఒకసారి అయినా ఈ బీచ్ కి వస్తాను. ఇది ఆర్కే బీచ్. నెక్స్ట్ తెన్నేటి పార్కు, లేదంటే భీమిలి, లేదంటే రుషికొండ, ఏదో బీచ్ అలా టచ్ అవుతూ ఉంటాను అనమాట. బీచ్ లోకి వెళ్ళకపోయినా బీచ్ దగ్గరలో వెళ్తా. అలాగా ఆస్వాదిస్తూ అందరినీ మనం రైడ్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాం అనమాట. బాగుంటది. ఈ రోజు ఇంకా క్లైమేట్ అదిరిపోయింది. కాకపోతే ఏంటంటే చలి కూడా ఎక్కువ బాగా చేస్తుంది అనమాట. సెకండ్ సాటర్డే సండే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేయడం వల్ల, అటు ఇటు వెళ్ళడం వల్ల మనకి బేరలు వస్తాయి. అది పక్కన పెడితే అప్పుడప్పుడు మనం కూడా ఇలా ఎంజాయ్ చేస్తే బాగుంటది కదా అని వస్తుంటది. ఎందుకంటే రోజు ర్యాపిడ్ బాగోదు కదండి. అప్పుడప్పుడు కొంచెం చిల్ అవ్వాలి. సో ఏంటంటే అప్పుడప్పుడు కూడా చిల్ అవ్వడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నాకు అవ్వట్లేదు అనమాట. ముందు జాబ్ చేసేటప్పుడు, అది ఆటో వేస్తున్నప్పుడు కొంచెం బాగానే ఉండేది. సో మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ కలుద్దాం మనం. బాయ్. 8:40 అయ్యింది. 1 2 3 4 5 6 7 8 9 క్యాష్ నా దగ్గర 900 ఉంది. ఇందులో ఇంకా 200 తీసేయాలి డీజిల్కి, అంటే 700 ఉంది. 700 ఉంది కాబట్టి 700 నా దగ్గర అకౌంట్లో 300 ఉంది. అది మీకు చూపిస్తాను. అంటే ఈ 300 ప్లస్ నేను 700 ప్లస్ 300 1000 కదా. ఈ దానిమ్మ పళ్ళు 300 పెట్టుకున్నాను, 1300. సో నాకు ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 8:30 వరకు చేస్తే 1300 వచ్చాయి. ఇది సాటర్డే కాబట్టి 1300 వచ్చాయి. నార్మల్ డేస్లో అయితే ఒక 1000 రావచ్చు, 700 రావచ్చు, 800 రావచ్చు, అట్లా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఊబర్లో 100, 70, 170, 240, 240 ప్లస్ 100, 340, 370, 370 కదా. ఇందులో 2 రైడ్సే, 340, 470, 580, 590 అనుకోండి. 590 ప్లస్ ఈ యొక్క 560